జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ మిజుమిల్ ఖాన్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మెరాజ్ మహమూద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Principals and staffs of all the government schools, academics in SSC. I wish all of you for a great success forward. And I who had encouraged us. They always motivate us. They never discourages us. Our teachers taught us lessons very well. Up to December, we completed our syllabus, and from January, we have started our recent tests. In the board question paper, we came to know that most of the questions are from our recent. The parents support and teachers support. I didn't want even. I can't imagine. I didn't get 10 by 10 GPA. I'm standing here to speak. Even I'm shivering to talk in front of you, sir. వ్యవస్థలందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సక్సెస్ ఒకరిదైనా దాని వెంట 10 మంది ఉంటారనేది మనం గ్రహిస్తూనే ఉంటాము. సో ఇట్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ టు థ్యాంక్ ది సపోర్ట్ సిస్టమ్ యాజ్ ఇట్ ఇస్ టు థ్యాంక్ ది ది ఎగ్జామ్. ఇప్పుడు ఒక చిన్న చర్చ మనం పెట్టుకునే ముందు ఇంకెంతో ఘనంగా తీసుకుందాం అనుకున్నా మీకు కూడా తెలియాలి. మంచిగా కాక వారంలో ఎన్నికలు ఉండడం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాం. మీరు కూడా చాలా బిజీ ఉన్నారు, మేము కూడా బిజీ ఉన్నాము. ఇది 13 అటువైపు వచ్చుంటే ఇంకో పెద్దగా మనం ఘనంగా కార్యక్రమం పెట్టుకునేవాళ్ళం. అది ఏదైనా కానీ నిజం కాదని నేను మన డిఓ గారికి సీనియర్ ఆఫీసర్ మెసేజ్ పెట్టినప్పుడు అందరు రిప్లైస్ మార గివ్ ఆర్ టేక్ 1% అదే ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వాలి, చాలా వచ్చిన రిజల్ట్ అభ్యర్థించి చెప్పినప్పుడు 2% పోయింది సార్ అన్నారు డిఓ గారు. ఇక్కడ 1.5% ఇంకా పిల్లలు పోయేస్తారు ఇక్కడ నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇలాగే ఉండాలి, పోయిన పిల్లలు అంటే కూడా పడాలి, వాళ్ళు కూడా మన పిల్లలే కానీ చేసిన 97% మర్చిపోవడం ఇట్స్ గుడ్ యాటిట్యూడ్. మన కొన్ని సిస్టంలో కూడా 100% రీడ్ చేస్తాను. 87% ఫినామినల్లీ ఎక్సలెంట్ రిజల్ట్. అది గమనించండి. మనం పనిచేసే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. లాస్ట్ టైం వాస్తవంగా కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ మనం అంతా దానిలో కొంచెం క్లియర్ దిగాం. ఏంటి 1.5% ఎగ్జామ్స్ న్యూట్రిషన్ పైన, ఫుడ్ పైన, హోమియోపతి పైన వివిధ శాఖల నుంచి అందరూ టీచర్లు లీవ్ చేసిన టీమ్స్ ద్వారా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం చేస్తాం. ఆ 1.5% ఖచ్చితంగా మీకు ఒక 1-2% పెరుగుతుందని నాకు గట్టి నమ్మకం అండి. కానీ రిజల్ట్ లో మీకు కనపడదు. కానీ జరిగిందని గమనించినట్టు అప్పుడు చేసిన మీరు సామర్థ్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. అద్భుతంగా మీరు ఆ 2 నెలలు ఎంత కష్టాలు వచ్చినా కానీ మీ అవుట్ సైడ్ అలాంటి డ్యూటీస్ ఉన్నా కానీ పేరెంట్స్ తో మాట్లాడి స్కూల్లో న్యూట్రిషన్ గురించి ఆలోచించి స్పెషల్ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి గమనించి ఈ సమయాన్ని మీరు కేటాయించుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా పెట్టిన శ్రమలునే అందరినీ మీరు అప్పుడు చేసిన శ్రమకి చూపిస్తూ అభినందిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్. దట్ వాస్ డన్ 3-4 months ago. Thank you very much, sir. Okay, thank you, TSM.